నమస్కారం చిన్నారులు, లిటిల్ వేదాకి స్వాగతం. ఈరోజు మనం మొదలు పెడుతున్న కథ కేవలం కథ కాదు. ఇది మన నరాల్లో పారే రక్తం. ఇది మన అమ్మమ్మలు పాడిన పాట. ఇది వాల్మీకి మహర్షి తపస్సులో పుట్టిన సత్యం, మన రామాయణం. సరయూ నది ఒడ్డున కోసల దేశంలో అయోధ్య అనే నగరం ఉండేది. అయోధ్య అంటే యుద్ధంలో ఎవరూ జయించలేని నగరం. ఆ నగరంలో విశాలమైన వీధులు, పచ్చని తోటలు, పండుగలా నవ్వే ప్రజలు. ఎక్కడ చూసినా ధర్మం, ఎక్కడ చూసినా సంతోషం. ఆకలి అంటే తెలియని నగరం అది. ఆ నగరానికి రాజు దశరథుడు. దశరథుడు మహావీరుడు. దశ అంటే 10, రథ అంటే రథం. 10 దిక్కులలో ఒకేసారి రథం నడపగల పరాక్రమవంతుడు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆయనకు 3 రాజ్ఞులు. పెద్ద రాణి కౌసల్య, ధర్మం యొక్క మూర్తి. రెండవ రాణి కైకేయి, శౌర్యవంతురాలు. చిన్నరాణి సుమిత్ర, అందర్నీ ప్రేమించే తల్లి. రాజ్యంలో సంతోషం ఉంది, సంపద ఉంది, కానీ రాజు మనసులో ఒక లోటు ఉంది. పుత్రుడు లేడు. దశరథుడు మహర్షి వశిష్ఠుని వద్దకు వెళ్ళాడు. గురుదేవా, నాకు పుత్ర సంతానం కలగాలి, మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. వశిష్ఠుడు చెప్పాడు, మహారాజా, శృంగి మహర్షిచే పుత్రకామేష్టి యాగం చేయించు. దేవతలు నీకు కుమారుని ప్రసాదిస్తారు. యాగం మొదలైంది. అగ్ని జ్వలించింది. మంత్రాలు ఆకాశానికి చేరాయి. భూమి కంపించింది. అప్పుడు ఆ అగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు వెలువట్టాడు. చేతిలో బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, రాజా, ఈ పాయసం నీ రాజ్ఞులకు ఇమ్ము, నీ కోరిక తీరుతుంది అన్నాడు. చిన్నారులు, దశరథుడు ఆ పాయసం తన 3 రాజ్ఞులకు పంచాడు. తర్వాత ఏమైంది? ఆ పాయసం వలన ఏ మహత్తు జరిగింది? రాముడు ఎప్పుడు పుట్టాడు? వచ్చే వారం ఎపిసోడ్ 2లో చూద్దాం. ఈ కథ నచ్చిందా? అయితే ఒక్క లైక్ వేయండి. మీ అమ్మకి నాన్నకి చెప్పండి. లిటిల్ వేదాస్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.